ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గలేరియా మాల్ లో ఉన్నాం. గలేరియా మాల్ లో యాక్చువల్లీ కార్స్ పెట్టారు. ఇక్కడ కార్స్ ఎక్స్పో అనుకుంటా, అండ్ కొన్ని బైక్స్ కూడా పెట్టారు. మనం ఇప్పుడు ఆ కార్స్ బైక్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, యాక్చువల్లీ అది కూడా టొయోటా మనకు, అది అర్బన్ క్రైసర్, ఇది కూడా టొయోటానే. మనకు కావాలంటే చూసుకోవచ్చు. ఇది గ్లాంజా ద కూల్ టొయోటా గ్లాంజా. సో రెండు టొయోటానే ఉన్నాయి. నెక్స్ట్ ఏ కార్స్ ఉన్నాయో చూద్దాం మనం యాక్చువల్లీ. ఓకే, కమ్ హియర్, లుక్ ఇట్ దేర్. ఎంజీ కామెంట్ చూసుకో. మనం ఈవీ వెహికల్ హైదరాబాద్ లో మనం ఈ వెహికల్ చాలా ఎక్కువ చూస్తాం కదా. సో యాక్చువల్లీ ఈ వెహికల్ కూడా పెట్టారు ఇక్కడ ఎక్స్పోలో. మీరు కావాలంటే ఇంటీరియర్ డిజైన్స్ లోపల చాలా బాగుంటుంది. ఇది చాలా స్పేసెస్ గా ఉంటుంది. ఒకసారి మీరు లోపల చూసుకోవచ్చు. చాలా అంటే చాలా స్పేసెస్ ఉంటుంది ఈ కార్కి. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ చాలా స్పేసెస్ ఉంటుంది. నాకు తెలిసి అన్ని కార్స్ లాక్ చేశారు. ఇప్పుడు మనం తీయలేము, ఆ టైం అయిపోయిందంటే యాక్చువల్లీ మనం వచ్చేలోపు. సో ఇప్పుడు మనం బయట నుంచి చూడగలం. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇది ఈ ఫ్రంట్ మొత్తం ఎంత గ్యాప్ ఉందో మనకు. కావాలంటే బ్యాక్ ఒకసారి బ్యాక్ చూపి, ఇటు సైడ్ నుంచి బ్యాక్ వచ్చి. సో బ్యాక్ అయితే డిజైన్ ఎట్లా ఉంది మనకు. సో ఇది ఓపెన్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ స్పేస్ అంతగా ఏం లేదు. జస్ట్ నార్మల్గా ఏదో ఒకటి పెట్టుకోవచ్చు అనుకుంటాం నాకు తెలిసి. సో సిట్టింగ్ అయితే బాగుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ హుండై ఎక్స్టర్ ఉంది. ఇది హుండై కంపెనీది. ఇంతకు ముందు మనం రెండు చూస్తుంది టయోటా. కమ్మెట్ ఏ కంపెనీ ఇంతకి? కమ్మెట్ ఎంజీ. సో ఇదైతే హుండై కంపెనీ. ఇది కలర్ నాకు బాగా నచ్చింది, కానీ డిజైన్ కొంచెం ప్రీమియంగా లేదనిపిస్తుంది. కానీ మంచిగా ఉంది కలర్ అయితే, ఎక్సలెంట్గా. సరే ఇటు పక్క వచ్చేయండి. ఇంకా నియాన్ హుండై కార్ అయితే మనకి ఈ ప్రీమియం ఇలా ఉంది చూడండి. ఒకసారి ప్రీమియం ఇది కూడా చూడండి. డిజైన్ అయితే బాగుంది. సో మనకి ఇక్కడ కరువు చూడండి ఎంత బాగుంది అయితే. ఇది హుండై కంపెనీది. సో కరువు అలాగే మెయింటైన్ చేస్తారు. అక్కడి నుంచి మనకు లాస్ట్ వరకు కరువు ఎడ్జ్ కానీ మంచిగా ఉంది. ఒక స్లోప్ లాగా డిజైన్ చేస్తున్నారు వీళ్ళు. సో ఈ కార్ కూడా చాలా బాగుంది, మంచిగానే ఉంది. సో నెక్స్ట్ యాక్చువల్లీ అడ్వెంచర్ కార్ ఉంది మనకు. అడ్వెంచర్ కార్ ఎలా ఉందో చూడండి ఒకసారి. సో ఇది అడ్వెంచర్ కియా కార్ అనుకుంటున్నాను. కియా కారు అడ్వెంచర్ వచ్చేసి మనకు లేటెస్ట్ మోడల్. ఇది ఎప్పటికీ నాకు కూడా ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు, మీకు తెలిసి చెప్పండి ఏ ఇయర్ లో రిలీజ్ అయిందో. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ లోగో వేశారు అడ్వెంచర్ అనేది. సో అడ్వెంచర్ లోగో ఎంత బాగుంది. మనకి ఇక్కడ ఓపెనింగ్ కూడా ఇది ప్రెస్సింగ్ టైప్ ఇచ్చారు. మనము నార్మల్ గా హ్యాండిల్ టైప్ కాకుండా మనకు ప్రెస్సింగ్ టైప్ ఇచ్చారు, చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇదైతే ప్రెస్సింగ్ టైప్. ఇది కూడా చాలా స్పేసెస్ ఉంది. కార్ అయితే చాలా అంటే చాలా స్పేసెస్ ఉంది. మీరు ఒకసారి లోపల వెళ్ళి చూసుకోవచ్చు. కావాలంటే చాలా స్పేసెస్ ఉంది. ఒకసారి ఇక్కడ చూపి. దీని స్క్రీన్ కూడా చాలా మంచిగా ఉంది సార్. స్క్రీన్ చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడైతే బైక్స్ పెట్టారు. నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం. ఒకసారి బైక్స్ చూద్దామండి. సో ఇక్కడైతే స్కూటీ ఉంది ఒకటి, అవెన్యూస్ సుజుకీకి సంబంధించిన స్కూటీ చూడొచ్చు. నాకు స్కూటీకి అంటే అంతగా ఇష్టం ఉండదు. నాకు ఈ బైక్స్ అంటే ఇష్టం. ఎప్పుడు నడిపిన స్కూటీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ బైక్స్ అయితే నాకు చాలా ఇష్టం. ఒకసారి ఈ బైక్ చూద్దాం. ఇది సుజుకి E20 బైక్. అసలు మస్తు ఉంది. ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది. వెయిట్ కూడా చాలా బాగుంది. హైట్ గానే ఉంది. నాకు కొంచెం పాదాలు ఎగ్జాక్ట్ మొత్తం అనట్లేదు, జస్ట్ బ్యాక్ ఫుట్ వచ్చేసి నేను కొంచెం లిఫ్ట్ చేయాల్సి వస్తుంది దీని మీద. కలర్ అయితే చాలా బాగుంది. ఇది మంచిగా చూడొచ్చు మీరు. వెయిట్ కూడా చాలా బాగానే ఉంది ఇది మస్తుగా. సో నెక్స్ట్ మనకు అటుపక్క వచ్చేసి జిక్సర్ SF ఉంది. నాకు తెలిసి ఇది డబల్ సైలెన్సర్ అనుకుంటా దీని మీద. సో జిక్సర్ చూస్తాం ఒకసారి ముందు. జిక్సర్ ఇది డబల్ సైలెన్సర్. యాక్చువల్లీ నా ఫ్రెండ్ దగ్గర ఉండేది. నేను డిప్లొమా చదివేటప్పుడు అశ్వక్ అని చెప్పేసి వాడి దగ్గర ఉండేది ఈ బైక్. యాక్చువల్లీ అప్పుడు మేము కడపలో నడిపాము. ఇది రింగ్ రోడ్ మీద ఒకసారి మేము కింద పడ్డాం కూడా ఈ బైక్ లో. సో వాడైతే చాలా పెద్ద రైడర్ అశ్వక్ గాడు. నేను డిప్లొమా చదివేటప్పుడు వాడు ఈ బైక్ మెయింటైన్ చేస్తున్నాడు. చాలా పెద్ద రైడర్ కాబట్టి వాడు అప్పుడే ఈ బైక్ మెయింటైన్ చేసేవాడు. సో ఇది కొత్త మోడల్ అనుకుంటే సేమ్ ఇదే మోడలే మనకు అప్పుడు కూడా ఉన్నది. సేమ్ ఇదే డబల్ సైలెన్సర్ బైకే. నేను డిప్లొమా చదివేటప్పుడు వాడు అప్పుడే ఫ్రంట్ విలే చేసేవాడు మంచిగా. నాకు ఈ బైక్ చూడగానే వాడే గుర్తుకొచ్చిండు అశోక్ గాడు. ఓకే, సో బైక్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే జిక్సర్ ఇవి రెండు మంచిగా నచ్చాయి. ఇది కొంచెం లుక్ చాలా బాగుంది చేయడానికి వచ్చాము. సో వీడు అంజి నా ఫ్రెండ్ కూడా వీడు ఫస్ట్ వచ్చిన బ్లాగ్ చేయడానికి. వీడికి మాటలు కొంచెం రావట్లేదు. సో నెక్స్ట్ నుంచి ఇంప్రూవ్ అవుతాడు. దీని పేరు పలకనీకి రావట్లేదు నాకు. అక్కడ అప్రిల్లో ఉంది. ఏం బైక్ నా దీని నేమ్? సీమెజో. ఇక్కడ సీమెజో బ్రాండ్ మోటో మారిని సీమెజో మోటో మారిని. స్టార్ట్.
యాక్చువల్లీ మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే మనకు సిమెజో మోటో మారిని కంపెనీ బైక్ అయితే ఉంది. ఇది లుక్ అయితే రగ్గుడుగా ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ బైక్ లుక్. చూసుకోవచ్చు మీరు ఒకసారి. దీన్ని సీట్ కూడా లెదర్దే సీట్ ఒక లెదర్ ప్రీమియం, ఎంత ప్రీమియం అంటే అంత ప్రీమియం ఉంది. ఒకసారి మనం అయితే దీన్ని ఎక్కువ చూద్దాం ఎంతవరకు హైట్ వస్తుంది మనకు. కెన్ ఐ డ్రైవ్? సో చూడొచ్చు మీరు ఇది లుక్ ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. బండి అయితే చాలా బాగుంది. ట్యాంక్ ఎంత ఇది? 18 లీటర్స్, 18 లీటర్స్ అంటే ఇది వామ్మో. నా బండి జస్ట్ 10 లీటర్స్, ఇది 180 లీటర్స్ అంటే. ట్యాంక్ కూడా చాలా కంఫర్టబుల్ గానే ఉంది, అంత పెద్ద కనపట్లేదు కానీ అంత పట్టుద్ది దీనికి. వామ్మో చాలా బాగుంది ట్యాంక్ డిజైన్ కూడా. చూసుకోవచ్చు మీరు. బైక్ అయితే ఎక్సలెంట్ గా ఉంది, లుక్ కూడా బాగుంది. మనకి హ్యాండిల్ పట్టుకున్నప్పుడు కంఫర్ట్ కూడా చాలా బాగుంది. 8,75,000 ఆఫ్ రోడ్ కోసం అనేది పూర్తిగా ఆఫ్ రోడింగ్ 8 lakhs. ఇది యాక్చువల్లీ మనకు ఆఫ్ రోడ్ ప్రైస్. దీని కాస్ట్ అది 8,75,000 హైదరాబాద్. 8,75,000 హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ కానీ ప్రైస్ డ్రాప్ అయింది ప్రస్తుతానికి. ఓకే, సో 6,60,000 వస్తుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకు ప్రైస్ డ్రాప్ అయిందంటే 6,60,000 వస్తుంది. నార్మల్ గా అయితే 8,75,000 రూపీస్. సో ఇప్పుడైతే 6,60,000 వస్తుంది ఇది. సో మనం ఇక్కడ ఇంకొక బైక్ చూసుకోవచ్చు. ఇది జాంటీస్ 53,000. ఇది జాంటీస్ మనకు R350. అది ఎంత సీసీ? 650 cc. అది 650 cc. ఓకే, అటు పక్కన మనకి 650 cc, ఇది అయితే 350 cc. ఇది సేమ్ కంపెనీ, ఇది వేరే కంపెనీ? రెండు సేమ్ కంపెనీ, డిఫరెంట్ కంపెనీస్. రెండు డిఫరెంట్. ఇది జాంటీస్, ఇంకో కంపెనీ నేమ్ బ్రాండ్ ఇది బ్రాండ్ జాంటీస్. చెప్పినా R350. సో మోడల్ వచ్చేసి R350. ఇది జాంటీస్ బైక్. చూడొచ్చు ఇది కూడా మనకు పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉంది మంచిగా. సో ఇది మంచి స్పోర్ట్స్ బైక్ లాగా కనబడుతుంది. స్పోర్ట్స్ బైక్ పూర్తిగా. ఓకే, నైస్. నీ పేరన్నా? సోమేష్. మైక్ పెట్టుకొని మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది ఆ మైక్ అన్న మనకి యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. నీ పేరు సోమేష్ కదన్నా? సోమేష్. సో అన్న అయితే మనకి బైక్ గురించి పూర్తిగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఎట్లా ఉంటుంది వెహికల్ గురించి చెప్పాలంటే ఇది మనకి ఎలా అంటే 350 cc సెగ్మెంట్ అన్నమాట. సో జాంటీస్ అనేది లైక్ స్పెసిఫికలీ చైనీస్ బ్రాండ్. సో ఇది ఏంటంటే టోటల్ ఎలక్ట్రానిక్ ఫీచర్స్, వెహికల్ ఫ్యూల్ పెట్రోల్ వెహికల్ కానీ ఏంటంటే చాలా ఎలక్ట్రానిక్ ఫీచర్స్ చాలా ఉంటాయి దీనికి. బ్లూటూత్ కనెక్టివిటీ కానీ, టైర్ ప్రెషర్ మెజర్మెంట్ ఉంటుంది, ఫ్యూల్ రేంజ్ కానీ, ఇంకా ఏంటంటే మీకు ఏంటంటే స్క్రీన్ మిర్రరింగ్ టైప్ అంటాం కదా, సో అది కూడా ఉంటుంది. టోటల్ స్క్రీన్ కూడా ఉంది కదా మన మొబైల్ టైప్ లో. మొబైల్ టైప్స్ ఎలా అంటే స్క్రీన్ ఇప్పుడు మనం ఫోన్ లో ఏదైనా ప్లే చేస్తుంటే అది డిస్ప్లే లో కూడా మనం ప్లే చేసుకోవచ్చు. మన ఫోన్ ని కనెక్ట్ చేసుకుని డిస్ప్లే కూడా ప్లే చేసుకోవచ్చు, అది కూడా చేసుకోవచ్చు. సింగిల్ సిలిండర్ వెహికల్, టోటలీ స్ట్రీట్ నేకెడ్, చూడడానికి చాలా బాగుంటుంది. లైక్ ఏంటంటే 350 cc బండి కానీ చూడడానికి చాలా పెద్ద. ప్రైస్ మనకి హైదరాబాద్ ప్రైస్ అయితే 3,55,000 ఆన్ రోడ్ ఉంది. 3,55,000 ఆన్ రోడ్ పడుతుంది, ఇంక్లూడింగ్ టాక్సెస్ అన్ని కలిపి. ఓకే, షూర్. సో బైక్ చూడొచ్చు మీరు. బైక్ అయితే చాలా బాగుంది. ఆయన చెప్పినట్టు ఇక్కడ ఒక చిన్న స్క్రీన్ ఇచ్చారు మన మొబైల్ లాగా. మన మొబైల్ ని దానికి కనెక్ట్ చేసుకోవచ్చు అంట. మనం ఏదైనా స్ట్రీమ్ కావాలంటే కూడా ఇక్కడ స్ట్రీమ్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు ఇది ఎగ్జాక్ట్ గా స్క్రీన్ టైప్ ఇచ్చారు మనకు. సో ఈ స్క్రీన్ లో మనకు కనపడుతుందంట. సో చాలా బాగుంది ఈ ఫీచర్ అయితే. నాకు తెలిసి నేను ఇప్పటివరకు ఏ బైక్ చూడలేదు ఇట్లా స్క్రీన్ టైప్ ది. ఇది చాలా మంచి ఫీచర్ ఇచ్చారు మనకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మనకు కార్స్ కానీ బైక్స్ కానీ ఇక్కడ ఉండేవి అంటే ఇవే మనకు. సో నెక్స్ట్ టైం ఏమైనా పెడితే మళ్ళీ అప్పుడు వచ్చి షూట్ చేసుకున్నాం. స్టార్ట్ చేయండి.